తెలంగాణకు సంబంధించి పవిత్ర పుణ్యక్షేత్రం రాజన్న క్షేత్రం. అసలు ప్రపంచంలో కాదు భారతదేశంలో ఎక్కడ లేని కోడే ముక్కు ఏదైతున్నదో ఇక్కడ రాజన్నకు కోడే ముక్కితే కానీ తెలంగాణ ప్రజలు నిద్రపోయే పరిస్థితి లేదు. శుభకార్యాలకు దేనికైనా కానీ మొదటి కోడే మొక్కే చాలా ప్రాధాన్యత ఉన్నది. మరి దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా చెప్తా ఉన్నాం, కోడెల సంరక్షణ విషయంలో అధికార యంత్రాంగం దేవాదాయ శాఖ పూర్తి స్థాయి విఫలమైంది. దాదాపు వారానికి 10-15 కోడలు చనిపోతున్నా కానీ నిమ్మకు నీరు వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైన విధానం కాదు. మత విశ్వాసాలు లేకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినే ప్రయత్నం చేస్తూ ఉంది కనుక ఈ దాని దర్యాప్తు ఖచ్చితంగా జరగాలి. కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జరిగిన దాని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి. అసలు ఎందుకు చనిపోతూ ఉన్నాయి? ఈ రోజు కూడా 5 కోడే చనిపోతే కూడా కనీసంగా ఇక్కడ మెసేజ్ పెట్టరు. ఆదాయం వచ్చింది, భక్తుల సదుపాయాల కోసం అధికారులు రోజు ఒక క్లిప్పింగ్ ఇచ్చుకుంటూ బిట్టించుకుంటూ చేస్తూ ఉన్నారు. మరి వీటి పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకు? చనిపోయిన వాటి కోడలకు బాధ్యులు ఎవరు? అధికారుల బాధ్యులు మరి ఎవరు? అధికారుల బాధ్యత భారత తీసుకోవాలని తీసుకున్న యాక్షన్ ఏంటి అసలు? వీటన్నింటి ఆలోచించి కూడా దాన్ని పూర్తి స్థాయి దర్యాప్తు జరిపినట్టుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చర్యలు కొనసాగితే మాత్రం దేవాదాయ శాఖ హైదరాబాద్ ఆఫీసును ముట్టడించడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. భక్తుల మనోభావాలు కాపాడాల్సిన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.